లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్, ఈవెంట్స్ ఇవి నడుస్తూ ఉన్నాయి. సో నేను లాస్ట్ వీడియోస్ లో నేను మెన్షన్ చేసినట్టు నేను ఒక మీడియా ఏజెన్సీని రన్ చేస్తున్నాను కదా. సో రీసెంట్ గా నేను బ్యాక్ టు బ్యాక్ దగ్గరగా సేమ్ డే ఒక 6 to 7 ఈవెంట్స్ దాకా నేను ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాను. అయితే దానికి హై ఎఫిషియెంట్ టీమ్ అంతా ఉంది. బట్ ఒక చోట నాకేంటంటే ఒక డ్రోన్ ఆపరేటర్ నాకు తగ్గాడు. అయితే ఈ తగ్గినటువంటి టైంలో ఏం చేశానంటే నేను అతను అప్రోచ్ అంటే నేను ఈవెంట్కి వచ్చాడు అనమాట. నేను పోస్ట్ పెడతాను ఇక్కడ, చెక్ చేయండి. అతను డ్రోన్ ఆపరేటర్ వచ్చినప్పుడు నేను అడిగేసి అన్నాను అనమాట, బ్రో ఏం చేస్తుంటావు అంటే డ్రోన్ ఆపరేటర్ అన్నట్టు. సో ఏం చదువుకోలేదంటే చదువుకున్నాను బ్రో, డిగ్రీ చేశాను అన్నాడు. మరి డ్రోన్ ఆపరేటర్ అంటే జాబ్స్ రావట్లేదు, ఇంట్రెస్ట్ లేదు, అందుకే డ్రోన్ ఫ్లై చేయటం నేర్చుకున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది బ్రో అని చెప్పేసి అన్నారు. మరి ఇంట్లో ఒప్పుకున్నారా అంటే ఒప్పుకోలేదు బ్రో ముందు, తర్వాత నేనే ఎట్లా 1 lakh సెట్ చేసుకొని 150 సంథింగ్ అయింది, ఎయిర్ 3s తీసుకున్నాను రీసెంట్ గా ఇదని చెప్పేసి అన్నాడు. మరి మరి నీకు ఫ్రీలాన్సర్గా వచ్చావు కదా, నేను అంతే అందరినీ ఫ్రీలాన్సర్స్ నే హైర్ చేసుకుంటానండి. నా ఈవెంట్స్ అన్నిటికి కూడా ఎవ్రీబడి ఎంప్లాయిడ్, ఎవరు ఉంటారు నా దగ్గర, ఎంప్లాయీస్ ఉంటారు, ఎవ్రీబడి ఆర్ ద ఫ్రీలాన్సర్స్. సో నువ్వు ఫ్రీలాన్సర్గా వచ్చావు కదా, సో మరి నువ్వు ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు పర్ డేకి మనోడు దగ్గరగా 7,000 దా తీసుకుంటున్నాడు, మంచి స్కిల్డ్ పర్సన్, పల్లెటూరు. అయితే యా బ్రో ఇట్లానే మీలాగానే నేను దగ్గరగా 3 ఈవెంట్స్ ఒప్పుకున్నాను ఈ రోజు అని చెప్పేసి అన్నాడు. అంటే 3 ఈవెంట్స్ అంటే పర్ ఈవెంట్ కి మనోడు ఫుల్ డే లెక్కన 7,000 ఒప్పుకున్నాడు. వాళ్ళ దగ్గర రఫ్ గా ఎంత తక్కువ వేసుకున్నా ఒక 5-6,000 వేసుకోండి. సింగిల్ డే ఎంత ఇన్కమ్ చేసినట్టు, ఆల్మోస్ట్ ఒక 20K ప్లస్ చేస్తాడు. ఇంకా నేను అన్నాను సీజన్ లో ఓకే, మరి నాన్ సీజన్ పరిస్థితి ఏంటన్నా. నాన్ సీజన్ లో కూడా కనీసం వీక్ లో 3 days నేను డ్రోన్ ఫ్లైయింగ్కి వెళ్తాను బ్రో. నేను రియల్ ఎస్టేట్స్ ఒప్పుకున్నాను, కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాను, వాళ్ళకి ఎప్పుడు డ్రోన్ సర్వీస్ కావాలంటే నేను వెళ్ళి చేస్తాను, అప్పుడప్పుడు సిటీ ట్రాఫిక్ పోలీస్ కూడా నేను చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. నాకు లిటరల్ గా థాట్ ప్రాసెస్ చాలా నచ్చింది. ఎందుకంటే జాబ్ రావట్లేదని దాని మీద రిలే అవ్వకుండా సొంతగా ఒక చిన్న రిస్క్, డ్రోన్ తీసుకోవడం అనేటువంటిది కొంతమంది రిస్క్ లా ఫీల్ అవుతారు, కొంచెం చిన్న రిస్కే అది, బట్ రిస్క్ తీసుకొని హీ ట్రైడ్ హిజ్ లెవెల్ బెస్ట్. అంటే జస్ట్ ఇమాజిన్ ద థాట్ ప్రాసెస్. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను అన్నాను మరి జాబ్ ఇది బాగుంది, జాబ్ బెస్ట్ అంటావా ఇది బెస్ట్ అంటావా అని చెప్పేసి కామన్ అడుగుతాను కదా, అలానే అడిగితే జాబ్ లో ఒకటి దగ్గర తలంచుకొని పని చేయాలి బ్రో, మనకు కావాల్సినప్పుడు ఎటు పడితే ఎటు పోలేము. బట్ ఇది వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సీజన్ లో ఫుల్ గా సంపాదించుకుంటే రెస్ట్ అన్ సీజన్ లో కూడా సర్వైవ్ అవ్వచ్చు ఫ్యామిలీతో. సో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ విత్ దిస్ అని చెప్పేసి అన్నాడు. అట్లీస్ట్ సంబడి గాట్ రియలైజ్డ్ అని అనిపించింది. సో నేను చెప్పేది కూడా అదే, స్టార్ట్ బీయింగ్ యాజ్ అ ఫ్రీలాన్సర్ ఎట్ ఎ పాయింట్, ఒక పార్ట్ టైమ్ ఇన్కమ్ సోర్స్ లాగా జస్ట్ డూ సంథింగ్ అండ్ యుల్ గెట్ అ వెరీ డీసెంట్ రిజల్ట్స్. అది మాత్రం నేను పక్కగా చెప్పగలను. సో టేక్ ద యాక్షన్ టుడే రైట్ నౌ. థ్యాంక్ యూ.